హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో ఉన్న ఇద్దరు భవానీలు కూడా పీఠంలో ఉన్న భవానీలతో కలిసి టెంపుల్స్కి వెళ్తుంటే వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను. అంటే మా అన్నయ్య మా హస్బెండ్ ఇద్దరు భవానీ మాల వేసుకున్నారు కదా, వాళ్ళిద్దరూ ఎలాగో టెంపుల్స్కి వెళ్తున్నారు కదా అని వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను. ఒకటి రెండు కాదండి, చాలానే టెంపుల్స్ ప్లాన్ చేసుకున్నారు. అంటే మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యాము. నైట్ వచ్చినప్పటికి 9 అలా అయిపోయింది. టైం చాలానే లేట్ అయింది. అంటే 1, 2 కాదు కదా, చాలానే టెంపుల్స్‌కి వెళ్ళాము. అంటే ద్రాక్షారామం, బిక్కవోలు, మురుముర్ల ఇలా కొన్ని టెంపుల్స్‌కి అయితే వెళ్ళాము. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే పెట్టాను. చూడండి, వీడియో ఎండ్ వరకు చూడండి. మాక్సిమం టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేశాను. మీకైతే యూజ్‌ఫుల్ అవుతుంది కూడా, చూడండి. ఫస్ట్ మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వగానే మురుముర్ల వెళ్ళాం. మురుముర్ల వీరేంద్ర స్వామి టెంపుల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు కళ్యాణం చేయించుకుంటే వెంటనే పెళ్లి కుదురుతుంది అంటారు. అది నిజమేనండి, నేను కూడా నమ్ముతాను అది. ఇక్కడ పక్కనే మండపం కనిపిస్తుంది కదా, అందులోనే కళ్యాణం చేస్తారు. ప్రతిరోజు ఈవినింగ్ అయితే కళ్యాణం చేస్తారు. కళ్యాణం అంటే ఏంటో అనుకోకండి. కళ్యాణం చేయించుకునే వాళ్ళందరినీ కూడా లైన్‌గా కూర్చోపెట్టి పూజ చేస్తారు. అలాగే దేవుడికి కళ్యాణం చేస్తారు. అలా కళ్యాణం చేస్తే గనక వెంటనే పెళ్లి కుదురుతుంది అంటారు. పెళ్లి కోసమనే కాదు, ఉద్యోగం, వ్యాపారం, ఇంకా హెల్త్ ఇష్యూస్ ఇలా ఏమైనా ఉంటే దేనికోసమైనా కూడా ఇక్కడ కళ్యాణం చేయించుకుంటే అది మంచి జరుగుతుంది. నేను కూడా ఇక్కడ కళ్యాణం చేయించుకున్నానండి. ఒక 6 ఇయర్స్ బ్యాక్ చేయించుకున్నాను. ఈ టెంపుల్‌కి అయితే మేము చాలా సార్లే వచ్చాము. లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఫుల్ లాంగ్ వీడియో తీశాను, కానీ ఆ వీడియో అయితే మిస్ అయింది. అందుకనే అప్పుడు పెట్టలేదు. కానీ ఆ వీడియోలో అయితే చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. అంటే టెంపుల్‌లో ఉన్న పూజారి చేత అలా మాట్లాడించాను. ఆ వీడియో మొత్తం మిస్ అయింది. అప్పుడు అతను చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఈ టెంపుల్ గురించి. ఇంకా పక్కన కళ్యాణం చేస్తారు కదా, దాని గురించి అంతా బాగా చెప్పారాయన. బట్ ఆ వీడియో మొత్తం మిస్ అయింది. లేకపోతే మీకు ఆ వీడియో అయితే అప్లోడ్ చేసేదాన్ని. బట్ వీడియో లేకపోవడం వల్ల నేను అప్లోడ్ చేయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వస్తే మళ్ళీ ఆయన్ని అడిగితే చెప్తాను అన్నారు. ఈసారి ఎప్పుడైనా ఫుల్ వీడియో మళ్ళీ ఈ ఒక్క టెంపుల్ గురించి అయితే మీకు లాంగ్ వీడియో అయితే పెడతాను. శంభో శంకర్. చదువుతున్నప్పుడు మనం మాట్లాడుతున్నాం, అది డైరెక్ట్ ఒకసారి పెట్టాము. దర్శనం అయిపోయిన తర్వాత వెనకాల ఇంకో టెంపుల్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళాం. అక్కడికి మేము వెళ్ళేసరికి ఎవరో లలితా సహస్రనామం పారాయణం చేస్తున్నారు. ఇంకా ఎక్కడికైనా వెళ్తే ఇంకా దేవుడు కనిపించగానే నా చెయ్యి వదిలేసి మా జేషు దండం పెట్టుకుంటాడు కదా, ఇంకా అలాగే ప్రతిసారి ఎక్కడ దేవుడు కనిపించినా సరే దండం పెట్టేసుకుంటున్నాడు వాడు. చూడండి ఎంత క్యూట్ గా దండం పెట్టుకుంటున్నాడో. ఇంతకు ముందు ఎక్కడికైనా టెంపుల్‌కి వెళ్తే దేవుడిని కూడా ఫోటో తీసుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు ఎక్కడా కూడా ఫోటోస్ తీయడానికి, వీడియోస్ తీయడానికి కూడా ఒప్పుకోవట్లేదు కదా. ఫోన్ చూస్తే చాలు లోపల పెట్టేయమంటున్నారు. ఇంకా దర్శనం చేసుకొని అయితే ఇంక మళ్ళీ నెక్స్ట్ వేరే టెంపుల్‌కి వెళ్ళడానికి బయలుదేరిపోయాం. ఇక్కడ ఎవరైనా కళ్యాణం చేయించుకునే వాళ్ళ కోసం రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. అంటే చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలితే నెంబర్ చూసుకోండి, పెట్టాను. ఇంతకుముందు ఎవరైనా కళ్యాణం చేయించుకోవాలి అనుకుంటే టెంపుల్‌కి వచ్చి బుక్ చేసుకోవాలి టికెట్. బట్ ఇప్పుడు అలా లేదు, ఆన్‌లైన్ పెట్టాడంట. అంటే ఆన్‌లైన్‌లోనే టికెట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఎవరికైనా కావాలితే వీడియోలో పెట్టాను చూడండి. మురుముల్ల టెంపుల్‌లో దర్శనం అయిపోయిన వెంటనే ఇంక మధ్యలో ఎక్కడ ఆగకుండా ద్రాక్షారామం వెళ్ళాం. అంటే మళ్ళీ లేట్ అవుతుంది కదా అని చెప్పి ఇంకెక్కడ ఆగలేదు. ఇక్కడ కోనేరులో స్నానం చేసి పక్కనే అమ్మవారి టెంపుల్‌లో దర్శనం చేసుకుంటే వెంటనే పెళ్లవుతుందంట పెళ్లి కాని వాళ్ళకి. నా వెనకాల ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు దాని గురించి, అదే మీకు చెప్పాను. వీళ్ళే మాట్లాడుతుంది. ద్రాక్షారామ పరిపూర్ణ సిద్ధిరస్తు అమరావతి ద్రాక్షారామ పాలకొల్లు
శ్రీశైలం కాళహస్తి ద్రాక్షారామ శక్తిపీఠం మాణిక్యాంబ దర్శనం శుభమస్తు. పక్కనే ఉన్న శ్రీరాముణ్ణి దర్శనం చేసుకున్నాం. అక్కడున్న పంతులు అయితే నాకు అస్సలు నచ్చలేదు, చాలా కమర్షియల్ అనిపించింది. అంటే డబ్బులు మరీ డిమాండ్ చేస్తాడు, ఇంత వేస్తేనే దేవుడు చూస్తాడు అన్నట్టు మాట్లాడాడు అతను. ఇంకా అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ద్రాక్షారామం మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి అయితే వెళ్ళిపోయాం. ఇంకా మేము ద్రాక్షారామం వచ్చేసరికి అయితే టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది. అంటే 12 అయిపోయింది, 12కి క్లోజ్ అంట, మళ్ళీ 4 వరకు ఓపెన్ చేయరంట టెంపుల్. మేము ఫాస్ట్గా హడావిడిగా వచ్చేసాం, కానీ మేము వచ్చేసరికి అయితే గుడి క్లోజ్ చేశారు. ఇంకా ఈవినింగ్ వరకు వెయిట్ చేయలేం కదా, అందుకని చెప్పి ఇంకా ఇక్కడ భోజనం చేసేద్దామని వెళ్తున్నాం. ఇంతకుముందు ఇక్కడే పెట్టేవారు, కానీ ఇప్పుడైతే ఇక్కడ పెట్టట్లేదంట, గుడి బ్యాక్ సైడ్ పెడుతున్నారు, అక్కడికైతే నడుచుకుని వెళ్తున్నాం. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అంతే, క్లోజింగ్ టైంలో వచ్చాం, అంటే 12:31కి అలా వచ్చాం. అప్పుడు కూడా అంతే, దర్శనం అయ్యే వరకు కూడా 4 వరకు అలా వెయిట్ చేసాం, గుడి అంతా తిరిగాము. ఇప్పుడు అలానే అయ్యింది, కానీ ఇప్పుడైతే ఇంకా దర్శనం చేసుకుని వెళ్తే మిగతా టెంపుల్స్కి తిరగడానికి ఉండదు కదా, అందుకని చెప్పి ఇంకా వెళ్ళిపోయాం. కానీ ఇంతకు ముందే వచ్చినప్పుడు అయితే మాత్రం 4 వరకు ఆగిపోయాం. నేను వచ్చి 2 ఇయర్స్ అయింది కదా, టెంపుల్ మొత్తం మారిపోయింది. అంటే భోజనం సిస్టమ్ ఇంకా టెంపుల్ దగ్గర చిన్న చిన్న చేంజెస్ అయితే కనిపించినాయి, మిగతావన్నీ అయితే సేమ్ అలానే ఉంది. ఇక్కడైతే నాకు ఈ ఫోటో బాగా నచ్చింది, పెయింటింగ్ చాలా బాగా చేశారు. ఇక్కడైతే చాలానే పిక్స్ దిగారు అందరూ కూడాని. దీని బ్యాక్ సైడ్ అయితే భోజనాలు పెడుతున్నారు, భోజనానికి చేసే వాళ్ళకి అలాగే వెయిట్ చేసే వాళ్ళకి కూడా ప్లేస్ చాలా బాగుంది ఇక్కడ. భోజనం చేసేసి మళ్ళీ లోపలికి అయితే టెంపుల్ లోపలికి వచ్చేసాం. అంటే పక్కనే చిన్న గుడి ఉంది, కాలభైరవుని గుడి, ఆ గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుందామని వచ్చాం. కానీ ఎండ మాత్రం చాలా గట్టిగానే ఉంది. చూసారా, చిన్నపిల్లలు చున్నీలు అవి వేసుకొని మరి ఇబ్బంది పడ్డారు. జషు పిలు, అవుని పిలు కన్నా, అవును పిలు, తీస్తాను. జషు ఏంటమ్మది, ఏంటి? డాగ్ దా, జషు గడి చుచ్చెట్టుకుని గారు చేయి, చుచ్చు తీసుకో, డాగు. నేను నీకు ఆల్రెడీ చెప్పానా డిమాండ్ 100 అని. కనం దండం పెట్టుకోనేనా, అటు వెళ్ళిపో. నేను బుల్లు వాటర్ ఏం కదా, ఇలా వెనక్కి తిరుగు, దండం పెట్టుకోవాలి. ఎవరు వరకు ఎవరు చూస్తున్నారో కూడా తెలియట్లేదురా. నువ్వు ఇప్పుడు నీ కాళ్ళు కడగను నేను. పడిపోతా అప్పుడు ఇక్కడ బోలంతసేపు ఆడుకున్నాం మనం. జషు, నువ్వు బొజ్జులో ఉన్నప్పుడు ఈ గుడికి వచ్చామా, బోలంతసేపు నేను అక్కడే కూర్చున్నాను. కొట్టకూడదు, తప్పు మామాని, కొట్టకూడదు, కొట్టకూడదు, తప్పు. ముద్దు పెట్టు, ముద్దు పెట్టు.
ఏంటి అది? తాంబేలా బాబోయ్, భయం ఎట్లేదా? ముక్కుందా? ఖర్చేస్తుందేమో జషు, ఖర్చేస్తుంది. వద్దు, ఖర్చేస్తుంది, ఖర్చేస్తుంది, ఖర్చేస్తుంది. ఖర్చేస్తుంది, మరి ఖర్చేస్తుంది. తాంబేలు స్లోగా నడుస్తుంది అంటారు. ఇక్కడ చూడండి ఎంత స్పీడ్ గా నడుస్తుందో. ఈ గార్డెన్ మనం టెంపుల్ లోపలికి వస్తుంటే లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది. ఇందులో చాలా తాంబేలు ఉంటాయి. నాకైతే 5-6 తాంబేలు కనిపించాయి. ఒకటైతే మీకు జూమ్ చేసి చూపించాను కదా, అది అయితే చివరికి వచ్చింది, అందుకనే అది బాగా పడింది వీడియోలోని. మిగతా అయితే అంతగా కనిపించలేదు. ఇంకా ఈ టెంపుల్లో దర్శనం ఎలాగో అవ్వలేదు కదా, ఇంకా నెక్స్ట్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ రామాలయం వెళ్ళాం. రామాలయంలో స్టార్టింగ్ ఉన్న ఈ గోపురానికి పై వరకు కూడా వెళ్ళొచ్చు. అంటే ఫ్రీగా కాదు, మనీ తీసుకుంటారు. మనీ ఎంత తీసుకుంటారో చూడలేదు, కానీ మనీ తీసుకుంటారంట. అంటే లాస్ట్ టైం మేము వెళ్ళాము. ఇప్పుడైతే పిల్లల్ని తీసుకొని పై వరకు కూడా ఎక్కలేము కదా, అందుకని చెప్పి ఇంకా ఇప్పుడైతే వెళ్ళలేదు. మా జషుకి ఒక బుడ్డమ్మ బొట్టు పెట్టింది, అస్సలు పెట్టించుకోలేదు. పాపం అది ఎంత ప్రేమగా తీసుకొచ్చి పెడుతుంటే బాగుంది కదా. ఇంకా ఇక్కడున్న నాగపాముల దగ్గర పడగలిప్పు ఉంది, అక్కడైతే ఫొటోస్ తీసుకున్నాం. మా జషుకి అయితే ఇంకా అసలు ఫోటో మీద ఇంట్రెస్టే లేదు. జషు అంకుల్ పడతారు. చాలమ్మా. ఆమె తింటున్నారు జషు, ఆమె కన్నా అక్క పడిపోద్దమ్మా. చూసుకో కన్నా, చూసుకో చూసుకో. మా జషు చాలాసేపు వాటర్తో ఆడుకున్నాడు. ఇంకా వాటర్తో ఆడుకున్న తర్వాత పక్కనే డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంటే అక్కడికి కూడా వెళ్ళాం. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ చూసి ఇంకా నెక్స్ట్ టెంపుల్కి అయితే బయలుదేరిపోయాం. అందరూ కూడా చాలా చిన్నపిల్లలు, అసలు ఎంత బాగా డ్యాన్స్ చేశారో.
పక్కనే ఉన్న సూర్య భగవాన్ గుడికి కూడా వెళ్ళాము. ఈ టెంపుల్కి మేము రావాలని చాలాసార్లు ట్రై చేసాం కానీ మాకు అడ్రస్ దొరకలేదు. అంటే 2-3 టైమ్స్ వచ్చాం కానీ పక్కన ఉన్న స్ట్రీట్లు అన్నీ తిరిగాం కానీ పక్కనే ఉన్న ఈ టెంపుల్ మాత్రం మేము మిస్ అయ్యాం, చూడలేకపోయాం. ఈసారి మాత్రం మాకు మిస్ అవ్వకుండా ఈ టెంపుల్కి కూడా వచ్చాం. మనం కింద నుంచి చూస్తే పైన సూర్య భగవాను కనిపిస్తాడు. అలాగే పక్కన గోడలకు కూడా మనం లెగిసిన వెంటనే సూర్య నమస్కారాలు ఎలా చేసుకోవాలో కూడా ఉంది. అంటే సూర్య నమస్కార స్థితులు అని చెప్పి రాసుంది. అవన్నీ కూడా పిక్చర్ వైజ్ పెట్టారు ఒక్కొక్కటి. అంటే మనం ఎన్ని రకాలుగా సూర్య నమస్కారాలు చేసుకోవాలి ఉదయాన్నే అని చెప్పి ఉన్నది. ఇందాక మనం రామాలయం వెళ్ళాం కదా, అక్కడ కూడా ఇలాగే పాము పడగలతో ఉంది. ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది. ఇది ఎందుకు పెడతారో నాకు తెలియదు కానీ ఇక్కడైతే చాలా ఫొటోస్ దిగారు అందరూ కూడా. నేను ఏ టెంపుల్కి వెళ్ళినా ఫొటోస్ వీడియోస్ తీయడానికి అవ్వలేదు కానీ దేవుణ్ణి ఈ టెంపుల్లో అయితే తీశాను. అంటే ఈ టెంపుల్లో కూడా తీసుకొని ఇవ్వలేదు, బట్ పంతులు కొంచెం సైడ్కి వెళ్ళగానే నేనైతే వీడియో తీశాను. మీరు కూడా దండం పెట్టుకోండి. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న పాము పడగల దగ్గర ఫొటోస్ దిగాము, నేను, మా జస్సు, మా అనిలు కూడా. కానీ ఏంటంటే ఇక్కడ అసలు ఫొటోస్ దిగడానికి అస్సలు కోఆపరేట్ చేయలేదు. అంటే చాలాసేపు ఆడుకున్నాడు కదా, వాడికి ఇంకా ఆటల మీదే ఉంది. అంటే డైలీ ఇంట్లో ఒక్కడే ఉంటాడేమో, ఇలా ఒకసారి బయటికి తీసుకురాగానే ఇంకా వీడినైతే అసలు పట్టుకోలేకపోయాం. డైలీ మా జస్సు ఒక్కడే ఆడుకుంటాడేమో, ఈరోజు 2 పిల్లలు కనిపించేసరికి వాళ్ళతో అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. ఎంత బాగా ఆడాడో అసలు, చాలా అలసిపోయాడు కూడా. ఇక్కడ ఆపోజిట్లో ఉన్న మిర్రర్లో దేవుణ్ణి చూస్తారంట. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెంపుల్కి బిక్కవోలు వెళ్ళాం. మేము బిక్కవోలు వచ్చేసరికి టైం అయితే 3 అయింది. ఇంకా టెంపుల్కి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కొని అయితే ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళాం. మా జస్సు అయితే నా దగ్గరే ఉన్నాడు, ఇంకా మా అన్నయ్య దగ్గరికి కూడా వెళ్ళలేదు. అంటే వాడికి ఆకలి వేస్తుంది అనుకుంటా, బయటకు వస్తే ఏం తినడు కదా, ఇంట్లో ఉంటే ఏదో కనీసం ఏదో ఒకటి పెడతాం కానీ ఇంకా బయటకు వస్తే ఇంక ఎక్కువసేపు వాడిని బతిమలాడలేం కదా అని చెప్పి వదిలేశాను. అందులోని బాగా ఆడుకున్నాడేమో, అలసిపోయాడు పాపం, కాళ్ళు ఒకటి లాగుతున్నాయి అంట. ఇంకా మేము అంత కష్టపడి ఈ టెంపుల్కి వచ్చాం కానీ ఈ టెంపుల్ కూడా క్లోజ్ చేసే ఉంది మేము వచ్చేసరికి. అంటే 4కో 5కో ఓపెన్ చేస్తారంట, మళ్ళీ అంతసేపు ఉండలేం కదా, అందుకని చెప్పి వెళ్ళిపోయాం. బట్ గుడి క్లోజ్ చేసి ఉన్న దేవుడు అయితే కనిపిస్తున్నారు, అందుకని కొంచెం పర్వాలేదు. ద్రాక్షారామం అయితే ఇంకా అలా కూడా చూడటానికి ఉండదు, ఇక్కడైతే కొంచెం చూడటానికి ఉంది ఓపెన్ చేసి. దేవుడి దగ్గరికి వెళ్ళుంటే బాగుండేది. అంటే చెవులో ఏం చెప్తే అది నెరవేరుతుంది అంటారు, అదైతే మిస్ అయ్యాం. బట్ దేవుణ్ణి అయితే చూసాం. లాస్ట్లో అయితే ద్వారపూడి వెళ్ళాం. ద్వారపూడే ఇంకా లాస్ట్, ఇంక దీని తర్వాత అయితే ఇంకెక్కడికి వెళ్ళలేదు, డైరెక్ట్ ఇంటికే వెళ్ళిపోయాం. ఇక్కడ పక్కనే చిన్నపిల్లలు ఆడుకునే చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి కదా, బాగున్నాయి కదా, అవైతే మా ఇంట్లో కూడా ఉన్నాయి. ఇంకా ఎంట్రన్స్లో ఇలా నటరాజ్ విగ్రహం ఉంది. ఇంకా అక్కడ నుంచి కొంచెం లోపలికి వస్తే ఏనుగు ఉంది. ఏనుగు అంటే ఏదో అనుకున్నాం కానీ ఇంతకీ తీరా చూస్తే ఏనుగు లోపల నుంచి వెళ్తే ఫ్రంట్కి జారుబల్ల కింద జారుతున్నారు పిల్లలందరూ. పిల్లలే కాదు, చాలా పెద్దలు కూడా జారుతున్నారు. బాగుంది, చూడటానికి బాగుంది కానీ జారితే మాత్రం అది రిస్కే, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది. అందులోని సిమెంట్తో చేసింది కదా, పడ్డారంటే మాత్రం చాలా గట్టిగానే తగులుతుంది. చూసారా ఎంత పెద్దగా ఉందో. మా జస్సు అయితే బాగా అలసిపోయినట్టున్నాడు, ఫుల్గా పడుకున్నాడు పాపం వాడు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్తే చిన్న చిన్న విగ్రహాల కింద ఉంటాయి. ప్రతి విగ్రహం కూడా సెపరేట్గా గుడి కింద ఉంటుంది. అందులో ఎక్కడికి వెళ్ళినా కూడా 10 రూపాయలు అడుగుతారు. అంటే దీపం పెట్టాలంటే 10 రూపాయలు అడుగుతారు. ఆ దీపం కూడా వాళ్ళు ఇచ్చిందే పెట్టాలి, మనం పట్టుకెళ్ళేదైతే పెట్టకూడదు. ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా దీపం అయితే కంపల్సరీ ఉంటుంది. అది కూడా మనం పట్టుకెళ్ళేది పెట్టకూడదంట, వాళ్ళే ఇస్తారు. నాకు అదైతే నచ్చలేదు. ఇంకా ప్రతి దానికి ఇప్పుడు డబ్బులే అడుగుతారు, 20, 30, 20, 30 ఇవే. ఇంకా మొత్తం మనం బాగా గట్టిగా డబ్బులు పట్టుకెళ్ళి ఈ టెంపుల్కి వెళ్ళాలి, అప్పుడే మనం మొత్తం చూడగలుగుతాము. లేదు అంటే జస్ట్ అలా చూసేసి వచ్చేయాలి. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది అయితే శివాలయం. అంటే శివలింగం పై దాకా ఉంటుంది, 3 ఫ్లోర్స్ ఉంటుంది. అంటే 3 ఫ్లోర్స్ కూడా నడుచుకొని అయితే వెళ్తున్నాం. చూసారా, పైన శివలింగం అలా పొడుగ్గా ఉంటుందన్నమాట. పైన అయితే మనం దర్శనం చేసుకోవాలి. అక్కడైతే ఫోన్ నాట్ అలౌడ్, అందుకని చెప్పి వీడియో అయితే తీయలేదు. శివుడి దర్శనం అయిపోయిన తర్వాత ఆపోజిట్లో నందిని చూసాం. నంది అయితే ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది, అందుకని వీడియో తీశాను. మళ్ళీ నంది దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా వీడియో తీశాను, అది కూడా చూపిస్తాను. వీడియో ఎండింగ్లో ఉంటుంది.
ఇదైతే పక్కనే ఉంది. ఇక్కడ ఏంటి అంటే చాలా రకాల విగ్రహాలు ఉన్నాయి. అంటే ఏదో కథ ఉందనుకుంటా. నాకు ఇంకా పర్టికులర్గా క్లియర్గా అయితే చూడలేదు. ఫాస్ట్గా చూసుకుంటూ అయితే వెళ్ళిపోయాం. అంటే ఈవినింగ్ 6 అయిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పటికి టైం పడుతుందని చెప్పి త్వరగా అలా చూసాము. ప్రతిదానికి కింద అయితే రాసి పెట్టి ఉంది కథ. అంటే కథ అంటారో ఏమంటారో తెలియదు కానీ ఇవన్నీ కూడా పైన ఉన్నాయి. పైనుంచి అయితే కిందికి లాఫింగ్ బుద్ధ కనిపిస్తుంది. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. ద్వారపూడి అంటేనే అయ్యప్ప స్వామి టెంపుల్ కదా. మేము ఇటు సైడ్ రాకుండా స్టార్టింగ్ అటు సైడ్ వెళ్ళిపోయాం. అందుకని మీకు లాస్ట్లో అయితే వీడియో పెట్టాను. స్టార్టింగ్లో అవన్నీ తిరిగేసిన తర్వాత లాస్ట్లో ఇటు సైడ్ వచ్చాము. ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్లో కూడా దర్శనం చేసుకొని తర్వాత నందిని కూడా చూసి అప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయాం. ఇది అయ్యప్ప స్వామి గుడి పక్కన. ఇక్కడే మొత్తం మాల అన్నీ తీసేస్తున్నారు. అంటే శబరిమల వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ద్వారపూడి వచ్చి ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి దగ్గర మాల తీస్తారంట. అంటే చాలామంది వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఈ గుడి. అంటే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా నాకు మాల వేసుకునే వాళ్ళు ఇప్పేస్తారు కదా బట్టలు. ఆ బట్టలు అయితే మాత్రం చాలా కనిపించాయి. 1, 2 కాదు, అసలు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. అదైతే వీడియో తీయలేదు కానీ బట్టలు అయితే ఎక్కడ పడితే అక్కడ పాడేసి ఉంచారు. అంటే మాల తీసేసిన వాళ్ళు బట్టలు వదిలేసి వెళ్తారంట. ఇదైతే అయ్యప్ప స్వామి గుడి. లోపలికి అయితే వీడియో తీయలేదు కానీ ఇదంతా బయట. అంటే విరుములు కట్టేవాళ్ళు, విరుములు విప్పేవాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. మా జషు పుట్టక ముందు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ప్రెగ్నెంట్. జషు లోపల ఉన్నాడు బొజ్జలో. అప్పుడైతే సేమ్ ప్లేస్లో ఫోటో దిగాను. అందుకని మళ్ళీ జషుని ఎత్తుకొని ఇక్కడ ఫోటో దిగాలి అనుకున్నాను కానీ వాడైతే నా దగ్గరికి అస్సలు రాలేదు. కూర్చోపెట్టుకున్నాను కానీ ఆడైతే కూర్చోలేదు. బట్ సేమ్ ప్లేస్లో అయితే మళ్ళీ ఫోటో తీసుకున్నాను. మా జషు అయితే కాసేపు అక్కడ దేవుడి దగ్గర ఆడుకొని మళ్ళీ అయితే వచ్చేసాడు. ఇంతసేపు పడుకున్నాడు కదా, ఇప్పుడే లెగిసాడు. అయ్యప్ప స్వామి టెంపుల్కి పక్కనే బాబా టెంపుల్ ఉంటుంది. బాబా టెంపుల్కి ఆపోజిట్లో నంది అయితే ఉంటుంది. నంది చాలా పెద్దగా ఉంటుంది. మా జషు ఇప్పుడే లెగిసాడేమో, గట్టిగా పరిగెడుతున్నాడు. ఇంకా ఇక్కడైతే నంది దగ్గర చాలామంది ఫొటోస్ దిగారు. మేము కూడా కొన్ని ఫొటోస్ దిగి ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్. చేసుకుంటున్నారు. వచ్చారు అసలు కింద పడాలి వస్తే మొత్తం తిరిగి అవునా తిరుగుతుందా రావాలి.